నవంబర్ 2 దేవుని వాక్య ధ్యానం. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పునరుద్ధాన దినమున ప్రభువు మనకిచ్చిన ఈ నూతనమైనటువంటి నెలలో మొదటి ఆదివారాన్ని బట్టి నేనెంతగానో ఆయనను గణపరుస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు తన యొక్క మాట ఎంతగానో బలమైనటువంటి మాటగా మనలను బలపరుస్తూ ఆదరించేటువంటి గొప్ప వాక్య ధ్యానం. ఈరోజు వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు తన యొక్క ప్రియమైనటువంటి బిడలను, ప్రజలను చెరలో ఉన్నప్పుడు ఆదరిస్తున్నటువంటి ఒక వాగ్దానం. వారు బబులోను చెరలో ఉన్న సమయంలో తన భక్తుడైనటువంటి తన దాసుడైన యెషయా ద్వారా తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, నేను మీకు తోడుగా ఉంటున్నాను, నేను మిమ్మలను ఏమాత్రం వదిలిపెట్టను, నేను మీకు సహాయం చేసేవాడని అని చెబుతూ ఆయన అంటున్న మాట, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నిజమే, ఆయన చెప్తున్నాడు, ఐ విల్ అప్హోల్డ్ ది విత్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై రైచియస్నెస్. నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నిజమే, ఆయన కుడి చెయ్యి మనలను పట్టుకుంటుంది. పేతురు నేళ్ల మీద నడుస్తూ వెళుతూ ఉన్న సమయంలో మునిగిపోతూ ఉన్నాడు గాలిని, సముద్రాన్ని చూచి. ఆ సమయమందు దేవా సహాయం చేయి అని తన చెయ్యిని చాపగా ప్రభువు తన చేతితో ఆయనను పట్టుకున్నాడు. అలా భౌతికంగా పట్టుకోవడం మాత్రమే కాదు, కానీ చాలా సమయంలో పడిపోయేటువంటి వారిని లేవనెత్తినటువంటి ప్రభువు ఆధ్యాత్మికంగా తన యొక్క ఆత్మ ద్వారా, తన స్వరము ద్వారా, తన భక్తుని ద్వారా అనేక రకాలుగా తన బిడలను దేవుని వైపుకు, తన వైపుకు త్రిప్పుకున్నటువంటి దేవుడు మన దేవుడు. ఆధ్యాత్మిక స్వస్థత మాత్రమే కాదు, శారీరక, మానసిక అన్ని విషయాలలో కూడా దేవుడు తన చెయ్యి చాపి పట్టుకుని లేవనెత్తాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన పరిచర్య కాలంలో అనేక మందిని కుష్ఠరోగుని చేత్తో పట్టుకున్నారు. ఇదిగో పడిపోయినటువంటి కాళ్ళు లేని వారిని పట్టుకున్నాడు. ఇదిగో చనిపోయినటువంటి బిడ్డలను పట్టుకుని లేవనెత్తాడు. అనేక సందర్భాలలో తన చేతితో అనేకులను ముట్టుకొని ఆయన స్వస్థతనిచ్చి బలపరిచి లేవనెత్తాడు. ఈరోజు మరి నీకున్న ఇబ్బంది ఏంటి? మానసికమైన, శారీరకమైన, ఆధ్యాత్మికమైన సమస్య, ఇబ్బంది నిన్ను కలవరపడుతూ ఉందా? వాటిని బట్టి దిగులు చెందొద్దు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని చెప్పిన ప్రభు ఆయన కుడి హస్తము నిన్ను బలపరుస్తూ ఉండగా, ఆయన హస్తము నీకు తోడే ఉండగా నీవు ఏమాత్రం కలత చెందన అవసరత లేదు. ఆయనలో నీవు ఇమిడిపో. ఆయన హస్తముల క్రింద, ఆయన నీడ క్రింద నీవు ఇమిడిపోయినప్పుడు ప్రభు నీకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తాడు, ఆదుకుంటాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో ఏ సమస్యను బట్టి బాధపడుతున్నారో వాటిలో నుండి నీ యొక్క హస్తము ద్వారా వారిని ఆదుకోండి. ఈరోజు జరుగు ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. ఎవరెవరి కుటుంబములో గతంలో తమ ప్రియులను కోల్పోయి ఉన్నారో అట్టి వారికి ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ప్రభు క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి. నేడు వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో విజయం దయచేయండి, స్వస్థత దయచేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని కాపాడండి. దేవా, నీ రక్షణ ఆనందం బిడ్డలకు దయచేసి దినదీవులను నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప ఆదరణ, నెమ్మది మీకు ఆయన హస్తము ద్వారా
అనుగ్రహించి మిమ్మల్ని పరిపూర్ణంగా కాపాడి ఆదరించునుగాక. ఆమేన్.